అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తోటి బీటెక్ టాపర్, ఆ గుడ్ కలీగ్, మంచి ఫాదర్, హస్బెండ్, 2 lakhs వరకు శాలరీ, ఒక ఐడియల్ ప్రొఫైల్లో ఉంది సీతారాం గారిది చూస్తుంటే. అండ్ అన్ఫార్చునేట్లీ అతనికి వచ్చిన పార్ట్నర్ మాత్రం అలా లేకపోవడం వల్ల తను ఈరోజు ఇలా సఫర్ అవ్వాల్సి వచ్చింది. సో ఇతను ఎంత మంచోడు అంటే, వీళ్ళ వైఫ్ ఇలా చేసింది, వాళ్ళ లవరు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ సెండ్ చేయడం, ప్రైవేట్ వీడియోస్ పోస్ట్ చేస్తానని బెదిరించడం, ఈవిడ అక్కడికి వెళ్ళి ఆయనతో గొడవపడి ఆ పర్టికులర్ లవర్తో, ఇతనికి ఇవన్నీ తెలుసు, బట్ స్టిల్ యాక్సెప్ట్ చేశాడు. వచ్చే మనం ఫ్యామిలీ బాగా ఉందామని చెప్పాడంటే యూ కెన్ అండర్స్టాండ్ ఎంత మంచోడు, రైట్? తను మళ్ళీ వెళ్ళిపోయింది. అండ్ ఇంకా దారుణం ఏంటంటే, అతను ఇదైన తర్వాత ఈవిడ వితిన్ 1 monthలోనే మ్యారేజ్ చేసుకుందంట. తెలుగు స్క్రైబ్లో ఈ స్టోరీ మొత్తం ఉంది, మీరు వెళ్ళి చూడండి ట్విట్టర్ పేజ్లో. మ్యారేజ్ చేసుకుందంటే కొన్ని ఫొటోస్ కూడా లీక్ అయింది. సో ఇప్పుడు ఈ చేయడానికి రీజన్ ఏంటంటే, కన్విక్షన్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు. నేను చెప్తే మీకు నచ్చకపోవచ్చు, మళ్ళీ వెళ్ళి జ్యుడిషియరీని జడ్జెస్ని తిడతారు, బట్ అది లా. అంటే లా మేకర్స్ ఎవరైతే మనకి పార్లమెంటు ఇవి ఉన్నాయో, ఆ లా ఏం చెప్తుందో అదే కదా మనం చేయగలం. లేదు అంటే లాలో అమెండ్మెంట్ తీసుకురావాలి. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటనేది నేను మెన్షన్ చేస్తాను, మీరే చూడండి. చూసిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి వస్తుందా లేదు. ఎందుకంటే ఇతను మెన్షన్ చేసిన మోస్ట్ ఆఫ్ ద నేమ్స్లో వాళ్ళు ఎవరు ఈజీగా వాళ్ళకి ఏం రాదు, ఎందుకంటే డైరెక్ట్ ప్రాక్సిమిటీ కానీ కంటిన్యూస్ హెరాస్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి లేదు. బట్ 1 or 2 పీపుల్కి పాసిబిలిటీ ఉంది, దట్ టు లెసర్ పనిష్మెంటే ఉంటుంది. బట్ మీరే డిసైడ్ అవ్వండి, కమెంట్ బిలో. థ్యాంక్ యూ.